ప్రతి ఒక్కరు స్వరాలు తెలిసి మాట్లాడాలి. ఇది ఆయనతో మాట్లాడేసాం, ఆయనతో ఏకీభవించే సమయం మనకు. నీ కుటుంబంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో, నీ శ్రమలు ఏవైతే ఉన్నాయో, నీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, నీ అప్పులు ఏదైతే ఉన్నాయో, నీ పిల్లల జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఆగిపోయాయో, ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే నా దేవుడు అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి నోరు తెరిచి, ఎంతవరకు పాపంలో జీవించేవాడు, ఎంతవరకు అబద్ధాలు, ఎంతవరకు వ్యతిరేక సాక్ష్యాలు చెప్పేవాడు, కానీ ఇప్పుడు మాత్రం దేవుడు నీ మాట కోసం వేచిస్తున్నాడు. ఇదిగో దేవా, ఇంతవరకు తప్పు చేశాడు, ఇంతవరకు బూతులాడు, ఇంతవరకు వ్యసనాలు చేశాడు, ఇంతవరకు అనేక కార్యాలు జరిగించాడు, కానీ ఇప్పుడు మాత్రం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఒక్కసారి నోరు తెరిచి అడిగితే నీ పాపాలను క్షమించడానికి నా యేసయ్య ఇప్పుడే నీ పాపాలను క్షమించబోతున్నాడు, ఇప్పుడే నీ పాపాలను తొలగించబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు నోరు తెరిచి, అయ్యా నేను చేసిన తప్పు ఇది, అయ్యా నేను చేసిన కార్యం ఇది, అయ్యా నేను చేసిన ఇది ఎంత అని చెప్పి ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే నీ పాపాలు తొలగించడానికి, నీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడానికి, నీ బిడ్డల జీవితాలు ఉన్నతమైన స్థాయికి ఎక్కించడానికి దేవా మాతో మాట్లాడుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, అయ్యా
పరిస్థితి ఏంటని నీ ప్రక్క వారితో చెప్పుకున్నావు, కానీ నా యేసుతో చెప్పుకున్నావా? ఒక్కసారి నా యేసుతో చెప్పుకో. ఇంతవరకు లోకంలో నీ సమస్యలు చెప్పుకున్నావు. లోకంలో నీ సమస్యలు చెప్పుకుంటే నిన్ను వ్యతిరేకించడేమో, నిన్ను వెతకారించడేమో, కానీ నా యేసు